హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు కొంచెం డల్గా ఉన్నాం. మా వాడికి జ్వరం. పిల్లలకు ఒంట్లో బాగుండకపోతే మనకేంటో దిగులుగా ఉండిద్దండి. ఆ రోజంతా అసలు పని చేయాలనిపించదు. పిల్లల్ని చూసుకోవటంతోనే సరిపోయిద్ది. నిన్నటి నుంచి జలుబు తలనొప్పి అంటున్నాడు. జలుబు తలనొప్పికి ట్యాబ్లెట్ వాడామండి. ఉదయం నిద్రలేచినాక చేపట్టుకొని చూస్తే జ్వరం ఒళ్ళంతా కాలిపోతుంది. ఇంకా ఊళ్ళో డాక్టర్ని పిలిపించి చూపిస్తే జ్వరం అన్నట్టు ఉందంట. అందుకని ఇంకా ఉదయం టిఫిన్ పెట్టేసి ఇంకా ట్యాబ్లెట్లు ఇచ్చానండి. ఒక అరగంట ఉన్న తర్వాత కొబ్బరి నీళ్ళు ఇస్తున్నాను. కొబ్బరి నీళ్ళు తెప్పించాను. పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు ఏదో ఒక లిక్విడ్ ఇస్తూ ఉండాలండి. పిల్లలకే కాదు, మన పెద్దవాళ్ళకైనా జ్వరం వచ్చినప్పుడు ఎక్కువగా లిక్విడ్స్ తాగుతూ ఉండాలి. ఇంకా మజ్జిగ అవంటే పిల్లలు తాగరు, గొడవ చేస్తారు. ఎందుకులే అని కొబ్బరి నీళ్ళు తెప్పించాను. కొబ్బరి నీళ్ళు జ్యూసులు అయితే పిల్లలు కొంచెం ఇష్టంగా తాగుతారు కదా. కొబ్బరి నీళ్ళు కూడా ఒక్కసారిగా మరిన్ని ఇవ్వకూడదు. కొబ్బరి నీళ్ళు పాడైపోతాయిలే, నిలవ ఉండవులే అని ఒక్కసారిగా మరిన్ని ఇస్తే పిల్లలు ఎక్కువ తాగారనుకోండి వాంతింగ్ వచ్చేసిద్ది. తాగినా కూడా ఉపయోగం ఉండదు. అందుకని కొంచెం కొంచెం ఇవ్వాలి. అరగంటకు ఒక్కసారి ఇస్తే సరిపోయిద్ది. ఒక గంటలో తాగేస్తారు కదండి, కొబ్బరి నీళ్ళు కూడా పాడవు. ముందు ఒకసారి ఒక గ్లాస్ ఇచ్చాను. అవి తాగి ఒక అరగంట గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో గ్లాస్ ఇస్తున్నాను. ఇంకెక్కువసేపు ఉంచామనుకోండి పాడైపోతాయి, వాసన వస్తాయి. అందుకని అరగంటకు ఒక గ్లాసు, అరగంటకు ఒక గ్లాస్ చొప్పున ఇస్తున్నాను. వాతావరణం మారింది కదండి. వాతావరణం మారి వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల వల్ల పిల్లలకి, పెద్దలకి అందరికీ జలుబులు, జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి. నిన్న నాకైతే బాగా జలుబు చేసి అసలు ఒళ్ళంతా వేడిగా ఉందండి. జలుబు అయితే తగ్గిపోయింది. మా వాడికైతే జలుబు, జ్వరం రెండూ వచ్చినాయి. పిల్లలు కొంచెం మనలాగా తట్టుకోలేరు కదా. మధ్యాహ్నం కూడా ఆకలి అవుతుందంటే ఇడ్లీనే పెట్టేశానండి. బ్రెడ్ తెప్పిస్తానంటేనేమో వద్దన్నాడు. అందుకని మధ్యాహ్నం కూడా ఒక ప్లేట్ ఇడ్లీ వేసి ఇడ్లీ పెట్టేసా. జ్వరం తగ్గిన తర్వాత పిల్లలు ఆకలి ఆకలి అంటారండి. ప్రతి అరగంటకు ఒక్కసారి ఏదో ఒకటి తినాలంటారు. ఒక్కసారిగా తినలేరండి. ప్రతి అరగంటకు గంటకు ఒక్కసారి వాళ్ళకి ఆకలేస్తూ ఉంటుంది. ఆకలైనప్పుడు కొంచెం కొంచెం తింటూ ఉంటారు. వాళ్ళ ఆకలి అన్నప్పుడు మనం ఫ్రూట్స్ కానీ బ్రెడ్ కానీ ఇంకా ఏదో ఒకటి ఇస్తూ ఉండాలండి. ఎక్కువ లిక్విడ్స్ రూపంలో ఇస్తే మాత్రం చాలా మంచిది. ఎక్కువ పాసు పోసుకుంటారు కదా, పాసు వల్ల వేడంతా బయటికి వెళ్ళిపోయి జ్వరం అనేది త్వరగా తగ్గిద్ది. జ్వరం వల్ల పిల్లలు కూడా డీహైడ్రేషన్ అవ్వరు. ఎక్కువ లిక్విడ్సే తీసుకోవాలి. యాపిల్స్ అవైతే మాత్రం చాలా రేట్ ఎక్కువగా ఉన్నాయండి. 100 రూపాయలకి తెప్పిస్తే 4 యాపిల్స్ వచ్చినాయండి. దానిమ్మకాయలు అయితే అస్సలు బాగలేవంట. ఇంకా ద్రాక్షాలు ఏమన్నా తెప్పిస్తే అసలే జలుబు ఎక్కువగా ఉంది. ఇంకా జలుబు ఎక్కువ అయిద్దేమోలని అవైతే తెప్పించలేదు. యాపిల్స్ తెప్పించాను. 4కి అలా యాపిల్ కట్ చేసి ఇచ్చాను. జ్యూస్ చేసి ఇద్దామంటేనేమో అందులో మళ్ళీ వాళ్ళకి తీయగా ఉండాలని పంచదార కావాలంటారు, ఐస్ గడ్డలు కావాలంటారులని ఫ్రూట్సే కట్ చేసి ఇచ్చానండి. జ్వరం వచ్చినప్పుడు మాత్రం పిల్లల్ని దగ్గరుండి చూసుకోవాలండి. ప్రతి అరగంటకు ఒక్కసారి వాళ్ళకి ఏదో ఒకటి తినిపిస్తా దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సాయంత్రం అయితే చాలు, చూడండి వర్షం ఎలా వచ్చేసిందో. నిన్న వర్షం లేదులే అనుకున్నా, ఈరోజు వర్షం వచ్చేసిందండి. 4కి అలా ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చాను కదా, ఇంకా పాలు ఉన్నాయండి, పాలు కూడా ఇచ్చేస్తున్నాను. పాలల్లో పంచదార కానీ బూస్ట్ కానీ ఏమి వేసుకోకుండా ఉట్టి తాగితే చాలా మంచిది. కాకపోతే పిల్లలు అలా తాగలేరు కదా. లేదనుకోండి, ఇంట్లో తేనె ఉందనుకోండి, తేనె వేసి ఇవ్వచ్చు. నాకైతే తేనె అందుబాటులో లేదండి. అందుకని కొంచెం పంచదార, కొంచెం బూస్ట్ వేసి ఇస్తున్నాను. పంచదార బూస్టు రోజు వేసేదానికంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసానండి. అస్సలు లేదనుకోండి తాగలేరు కదా. అందుకని రోజు వేసేదానికంటే కొంచెం తగ్గించి వేసాను. రోజు అయితే వర్షం పోయిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్గా ఏయో ఒకటి నూనె వస్తువులు చేసి ఇవ్వాలండి. ఈరోజు జ్వరం వచ్చింది కాబట్టి ఆయిల్ ఫుడ్ ఏం చేయకుండా ఈరోజు మాత్రం పాలు ఇచ్చేస్తున్నాను. ఒక ఫ్రూట్ ఇచ్చాను, తర్వాత పాలు ఇస్తున్నానండి. మా వాడికి పాలు ఇచ్చేసిన తర్వాత నేను టీ పెట్టుకుంటున్నాను. నేను టీ పెట్టుకునే విధానం చూడండి. మా వాడికి పాలు ఇచ్చేసి కొంచెం పాలు మిగిలిన తర్వాత ఆ పాలల్లో కొంచెం వాటర్ వేసుకుంటాను. ఇదిగోండి ఇప్పుడే పొయ్యి ముట్టిస్తున్నాను. పొయ్యి ముట్టించేసి మా వాడికి ఇచ్చిన పాలు ఇగోండి మిగిలినవి, వీటిల్లో కొంచెం వాటర్ పోసేసి టీ పొడి వేసుకుంటాను. టీ పొడి కొంచెం ఎక్కువే వేసుకుంటానండి. నేను కొంచెం నాకు స్ట్రాంగ్గానే ఉండాలి. టీ పొడి ఎక్కువ ఉంటేనే నాకు టీ తాగిన ఫీలింగ్ వచ్చేసిద్ది. 2 స్పూన్ల టీ పొడి, 1 స్పూన్ పంచదార వేసి వీటిని బాగా మరగనిస్తాను. డికాషన్ పెట్టి మళ్ళీ ప్రత్యేకంగా పాలు పోసి అలా అయితే చేయనండి. ఉందే కొంచెం పాలు, ఈ కొంచెం పాలలో డికాషన్ పెట్టేసి మళ్ళీ అవి మరిగిన తర్వాత పాలు పోయటం,
ఇవన్నీ పోసేటప్పటికి అసలు టీ అనేవి కొంచెం కూడా రావులే అని నేను మొత్తం కలిపి ఒకేసారి పెట్టేస్తాను. ఇదిగోండి ఇలా పెట్టేసి బాగా పొంగు రానిస్తాను. బాగా తెరల కాగనిస్తానండి. 1కి 2 సార్లు ఇదిగో ఇలా తెరల కాగనిచ్చి తర్వాత తాగుతాను. ఇంట్లో టీ తాగేది నేను ఒక్కదాన్నే. ఇంకా నా ఒక్కదాని కోసమని ఎక్కువ కష్టపడి పెట్టుకోవటం ఎందుకులని చాలా సింపుల్గా ఈ విధంగా పెట్టేసుకుంటానండి. ఇంక ఇందులో కూడా అల్లం కానీ వేలుక్కాయలు కానీ ఏమి వేయను. నార్మల్గా ఇలా పెట్టేసుకొని తాగేస్తాను. 2 పూటలు తాగాలనుకోండి ఇందులో ఇంకొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని కాగబెట్టుకుంటాను. ఒక్క పూటే కాబట్టి కొంచెం వాటర్ తక్కువ పోసుకున్నాను. టీ మనం గ్లాస్లో పోసుకొని అంతే డైరెక్ట్గా తాగే కంటే కొంచెం ఇదిగోండి ఇలా తిరగపోసుకొని తాగితే మాత్రం టీ బాగా టేస్ట్గా ఉంటాయి. మనం తిరగపోసేటప్పుడు నురుజు వచ్చేసింది కదా, నురుజు రావటం వల్ల ఏమో కానీ టీ మాత్రం బాగా టేస్ట్గా ఉంటాయండి. మనం కొంచెం పలచగా పెట్టుకున్నా సరే బాగా మరగనిస్తున్నాం కదా, మరగిన వాటిని ఇదిగోండి ఇలా తిరగపోస్తున్నాం కాబట్టి టీ అనేది టేస్ట్ బాగానే ఉంటాయి. టీ ఎప్పుడు ఒకేలాగా పెట్టాలండి. నేనైతే ఈ విధంగా పెట్టుకుంటాను. ఎవరన్నా ఇంటికి చుట్టాలు వచ్చి వాళ్ళకి ఇవ్వాలంటే మాత్రం కొంచెం పాలు ఎక్కువ వేసి డికాషన్ లాగా పెట్టి అలా పెట్టిస్తాను. మా అబ్బాయి ఆకలవుతుందని బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చుకున్నాడండి. ఇంకా వాడు పాలల్లో బిస్కెట్లు నంచుకొని తిన్నాడు. నేను కూడా ఎటుకుడి టీ తాగుతున్నా కదని టీలో ఇదిగోండి ఇలా బిస్కెట్లు నంచుకొని తింటున్నాను. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అయితే మరి టీ బిస్కెట్లు, మా వాడికైతేనేమో పాలు బిస్కెట్లు. బిస్కెట్లు కూడా పాలల్లో నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈరోజు మాత్రం మా అమ్మాయి మిస్ అయింది. హాస్టల్కి వెళ్ళింది కదా, ఇంక ఇంట్లో మా అబ్బాయి నేను ఈవినింగ్ స్నాక్స్ తినాలన్నా, ఉదయం స్నాక్స్ తినాలన్నా, టిఫిన్ తినాలన్నా, ఏది తినాలన్నా మేమిద్దరమే. వర్షం వచ్చింది కదండి, బట్టలన్నీ తీసి ఇదిగోండి మంచం మీద వేసాను. ఈరోజు మాత్రం బట్టలు మొత్తం ఆరిపోయినాయిలండి. వర్షం వచ్చేటప్పటికి బట్టలన్నీ ఆరిపోయినాయి. ఇంకా మడతేయటానికి కానీ మంచం మీద వేసి ఉంచాను. బిస్కెట్లు తిన్న తర్వాత మళ్ళీ టీ తాగాలంటే చప్పగా ఉంటాయి కదండి, అందుకని మధ్యలో కొంచెం కారం తింటారు. మా వాడు చూడండి కారం తెచ్చుకోవడానికి వెళ్ళాడు. వాడు బిస్కెట్లు నంచుకొని తిన్నాడు కదా పాలల్లో, వాడికి పాలు మళ్ళీ చప్పగా ఉన్నాయంట, అందుకని కొంచెం కారం తినడానికి వెళ్ళాడు. మేము ఎప్పుడైనా ఇలానే చేస్తామండి. ఏమన్నా స్వీట్ తిన్నామనుకోండి మళ్ళీ స్వీట్ తినాలంటే చప్పగా ఉంటుంది, అందుకని మధ్యలో ఏదో ఒక కారం తింటాము. అప్పుడు స్వీట్ అనేది చప్పగా లేకుండా ఉండిద్ది. ఈ రోజల్లా మా వాడికి అన్నం పెట్టట్లేదండి. డాక్టర్ గారు అన్నం పెట్టొద్దన్నారు. సాయంత్రం కూడా ఇంకా వాడికి ఇడ్లీ పెట్టడమే. ఈ వీడియో తర్వాత రోజు ఉదయం పూట వీడియో అండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈరోజు మాత్రం మంచం క్లీన్ చేస్తున్నాను. మంచాలు బాగా మురికి పట్టేసినాయండి, నల్లగా ఉన్నాయి. అందుకని ఈరోజు మాత్రం మంచం కడిగేయాలని ఫిక్స్ అయ్యాను. కొన్ని వాటర్లో సర్పేసి సరుపు బాగా ఎక్కువ వేసానండి. సరుపు ఎక్కువ వేసి సరుపు నీళ్ళు మొత్తం మంచం అంతా చల్లేశాను. సరుపు నీళ్ళు జల్లి కాసేపు ఉంచామనుకోండి మంచం మొత్తం బాగా నానిపోయి మురికి అనేది త్వరగా పోయిద్ది. అందుకని కాసేపు సరుపు నీళ్ళు చల్లి కాసేపు నాననిచ్చి ఇది నానిన తర్వాత ఇదిగోండి సబ్బు తీసుకొని మొత్తం సబ్బు పెట్టేశాను. మంచం అంతా సబ్బు రుద్దేశానండి. ఎంత మనం సరుపు నీళ్ళు చల్లినా కూడా సబ్బుతో ఇలా రుద్దుతూ ఉంటే మురికి అనేది త్వరగా పోయిద్ది. ఇదిగోండి సబ్బు తీసుకొని మొత్తం రుద్దేస్తున్నాను. సబ్బు తీసుకొని రుద్దేసి బ్రష్ తీసుకొని కొడుతున్నానండి. బ్రష్ కొట్టడం వల్ల మురికి త్వరగా పోయిద్దండి. ఈ మంచం నవారికి మురికి అనేది అంటుకొని ఉండిద్ది కదా, బ్రష్ కొట్టడం వల్ల మురికి అనేది బాగా క్లీన్గా నీట్గా పోయిద్ది. కొన్ని వాటర్ చల్లుతా ఇదిగోండి ఇలా బ్రష్ కొడతా ఉన్నాను. అంతకుముందు మంచం అయితే నవారంతా ఉప్పదీసేసి నవారు సరుపు నీళ్ళల్లో నానబెట్టి సరుపు నీళ్ళల్లో కూడా బాగా వేడి నీళ్ళల్లో నానబెట్టి 4 గంటలు నానిన తర్వాత అప్పుడు ఉతికేవాళ్ళమండి. ఉతికి ఎండలో ఆరేసి వాటిని ఉండలు చుట్టుకొని మంచం అల్లేవాళ్ళం. ఈసారి మాత్రం అంత ఓపిక లేదండి, అందుకని ఇలా ట్రై చేస్తున్నాను. నేను ఎప్పుడైతే మంచాలు ఇలా కడగనండి, నవారంతా ఉప్పదీసి నానబెట్టి ఉతికేస్తాను కదా, అలా చేస్తాను. ఈసారి మాత్రం ఇలా ట్రై చేస్తున్నాను. ఒకవైపు ఇలా నీట్గా కడిగేసిన తర్వాత రెండో వైపు కూడా సేమ్ ఇలాగనే కడగాలండి. రెండు వైపులా కడిగితేనే మురికి అనేది త్వరగా పోయిద్ది. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ పని మొదలుపెట్టాను. కొంచెం ఎండబడ్డదనుకోండి ఈ పనులు చేయలేము. మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవాలి, ఈ పనులు చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉండిద్ది. అందులో మా వాడికి జ్వరం. ఇంక ఇన్ని పనులు చేసుకోవాలంటే ఎండబడితే చాలా కష్టంగా ఉండిద్దిలని ఈరోజు ఒక అరగంట ముందే నిద్ర లేచానండి. ఒక అరగంట ముందు నిద్ర లేచి ఉదయం లేవగానే ఇంక ఈ పని స్టార్ట్ చేశాను. అదిగాక సాయంత్రం అయ్యేటప్పటికి వర్షం వస్తుందండి. 3 అయ్యేటప్పటికి వర్షం వస్తుంది. వర్షం వచ్చేటప్పటికి మంచం అంతా ఆరిపోవాలంటే ఉదయం పూట కడిగి మనం ఆరబెడితేనే వర్షం వచ్చేటప్పటికి మంచం ఆరిపోయిద్ది. లేదనుకోండి తడి తడిగా ఉండి వాసన వచ్చేసిద్ది.
ఇదిగోంటే ఒకవైపు రుద్ది కడిగాను కదా, రెండో వైపు కూడా ఇలా బోర్లు ఇచ్చినట్టుగా పెట్టేసి ఇటువైపును కూడా నీళ్లు చల్లేసి సబ్బు తీసుకొని మొత్తం నీట్గా రుద్ది బ్రష్ కొట్టి ఇటువైపును కూడా కడిగేస్తానండి. ఇలాంటి మంచాలు 2 మంచాలు ఉన్నాయి. 2 మంచాలు ఇలాగే కడగాలి. ఈరోజు ఒక మంచం కడుగుతున్నాను. 2 మంచాలు తడి పెట్టామనుకోండి మళ్ళీ సాయంత్రం పడుకోవడానికి ఇబ్బంది అయితే, అందుకని ఒకరోజు ఒక మంచం కడుగుతున్నా, రేపు ఇంకో మంచాన్ని కడుగుతాను. ఎండాకాలం వస్తే ఈ పనులతోనే సరిపోయిద్దండి. పచ్చళ్ళు, కారాలు, మంచాలు ఉతుక్కోవటాలు, ఇంక ఈ పనులే సరిపోతాయి. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకో మంచి వీడియోతో కలుద్దాం.